హ్యాపీ బర్త్డే ఎంఎస్ ధోని. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనిని చూసి భారత క్రికెట్ను మలుపు తిప్పే మనగాడు వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు. వికెట్ కీపర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో జులపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోని ఆ ఒక్క పాత్రను సమర్థవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వికెట్ కీపింగ్తో పాటు దూకుడైన ఆటతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఆపై అనుకోకుండా వచ్చిన కెప్టెన్ అవకాశం నిలబెట్టుకోవడమే కాదు, ఇండియన్ టీం మోస్ట్ సక్సెస్ఫుల్ సారథిగా నిలిచాడు. నేడు ఎంఎస్ ధోని 43వ పడిలో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో మహీకి సంబంధించిన కొన్ని రికార్డులను చూద్దాం. క్రికెట్ ప్రపంచంలోనే ఎవ్వరికి సాధ్యం కాని అరుదైన ఘనతను ఎంఎస్ ధోని తన పేరిట లిఖించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన మహీ 3 దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచ కప్ను 2011లో అందించి యావత్ భారతం ఉప్పొంగేలా చేశాడు. అనంతరం 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఐసీసీ టైటిల్ అన్ని గెలిచిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు. ఈ రికార్డు హేమేలకు సాధ్యం కూడా కాలేదు. ఈ రికార్డు ఓన్లీ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే సాధ్యమైంది. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు సారథ్యం వహించిన కెప్టెన్గా ఎంఎస్ ధోని ఉన్నాడు. 3 ఫార్మాట్లో కలిపి 332 మ్యాచ్లకు మహీ కెప్టెన్సీ వహించాడు. ధోని తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ 324 ఉన్నాడు. 60 టెస్టుల్లో ఒక్క జట్టుకు నాయకత్వం వహించిన ఏకైక వికెట్ కీపర్ కూడా మనోడే. టెస్ట్ కెప్టెన్గా 3454 పరుగులు చేశాడు. ఇది వికెట్ కీపర్ల కెప్టెన్లో అత్యధికం. భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. 3 ఫార్మాట్లో కలిపి 332 మ్యాచ్ల్లో 178 విజయాలు అందించాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన ఘనత కూడా మహీ పేరు మీదే ఉంది. వన్డే ఫార్మాట్లో వికెట్ కీపర్ల జాబితాలో ధోనీదే వ్యక్తిగత హైయెస్ట్ స్కోర్. 2005లో శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. అత్యధిక స్టంపౌట్స్ చేసిన రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉంది. 3 ఫార్మాట్లో కలిపి 538 మ్యాచ్ల్లో 195 స్టంపింగ్స్ చేశాడు. ధోని తర్వాత కుమార్ సంగకార 594 మ్యాచ్ల్లో 138 స్టంపౌట్లు ఉన్నాయి. మొత్తం 829 అవుట్లలో పాలు పంచుకున్న మహీ వరల్డ్ బెస్ట్ కీపర్లో ఒకటిగా నిలిచారు. ఈ వీడియో ఎంతమంది మహేంద్ర సింగ్ ధోని అభిమానులు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.